గత నెల 31వ తేదీన ఏలూరు రూరల్ మండలం ఇందిరా కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ హత్యల నేపథ్యంలో ఆధిపత్య పోరు కోసం జరిగిందని మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. నిందితుల్లో 3పై పాత కేసులున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసుకు ప్రధాన పాత్ర పోషించిన బోరగాని అలియాస్ విజయ, సూర్య అలియాస్ విజయ్ అలియాస్ చిన్న నాని, అతనికి సహకరించిన సామంతుల అజయ, సూర్య అలియాస్ బేసి లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు, సిగరెడ్డి సుధాకర్ అలియాస్ సుధా, ఉగ్గిన షణ్ముఖ్ వేణుగోపాల్ అలియాస్ వేణు, కటారి పూర్ణచంద్రశేఖర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పారు. అయితే అజయ్, సూర్య అలియాస్ బేసి లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు, కటారి పూర్ణచంద్రరావుపై ఏలూరు నగరంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో, భీమడోల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నగరంలో ఎవరైనా రౌడీజానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వచ్చేసి కామరపుకోటలో ఉన్నటువంటి ఊర్లో నియర్ బస్ స్టాండ్ దగ్గర వదిలేసేసి వీళ్ళు పారిపోవడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి కూడా మనం ఎఫ్ఎస్ఎల్ టీముని రప్పించడం, అదేవిధంగా స్క్లూస్ టీము, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా రప్పించి ఇవన్నీ చూడగా ఇంకా ఈ కేసులో ముద్దాయిలు చాలామంది ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. దీనిపైన మన 1 టౌన్ సిఐ గారు స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఈ స్పెషల్ టీం ఫామ్ చేస్తే ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా మనకి ఎన్హెచ్సి హైవే వెనక రత్నాస్ రెస్టారెంట్ వెనక భాగంలో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎలా వెళ్ళిపోవాలని పన్నాగం చేస్తుండగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే బొరగ చిన్ని నాని అనే అతను ఉన్నాడో ఇతను అదే ఏరియాకు చెందిన అతను వ్యక్తి. ఇతనికి ఈ యొక్క చనిపోయినటువంటి పూనూరు రాజేష్కి గతంలో వీళ్ళందరూ ఒకటే దీని కింద ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క సెటిల్మెంట్లు చేయటం, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆడవాళ్ళ విషయంలో వీళ్ళకి కొంత అభిప్రాయ భేదాలు రావటం, తర్వాత ఇతను ఏదైతే చిన్ని నాని అని అతను డ్రైవర్గా వెళ్ళటం, ఆ డ్రైవర్గా కొంతకాలం చేసుకుంటుంటే ఈ గ్యాంగ్లో నుంచి వీళ్ళకి విభేదాలు రావటం మొదలుపెట్టాయి. దీన్ని ఆసరా చేసుకుని ఇతన్ని 2-3 చోట్ల అవమానించడం జరిగింది. దీంతో అతను కక్ష పెంచుకున్నాడు. అదేవిధంగా ఈ చిన్ని నానికి అనేక చోట్ల కూడా ఇతనికి సపోర్ట్ రాలేదని చెప్పేసి కొన్ని ఇతనికి పర్సనల్ విషయాల్లో కూడా అడ్డుకుంటున్నాడని, తర్వాత ఇతనికి సంబంధించిన ఒక వ్యక్తితోటి ఇతను వివాహేతర సంబంధం పెట్టుకోవటం, దాని విషయమే వాళ్ళ బంధువులు అడగటానికి వచ్చినప్పుడు ఇతని అడ్రస్ చూపించడం, ఇలాంటివన్నీ కూడా ఇతని మనసులో ఇంకా కక్ష పెంచుకున్నాడు. ఇంకే గారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక వ్యక్తిగతంగా ఇతని మీద దాడి చేశాడని, చిన్ని నాని అనే అతని మీద దాడి చేశాడనే కారణంగాను, మరియు అక్కడ ఇతన్ని లేపేస్తే తన ప్రాబల్యం పెంచుకోవచ్చు అని కేవలం దురుద్దేశంతో ఇతన్ని అంతమొందించడం జరిగింది రాజేష్ని. కాబట్టి ఈ రోజు నాడు వీళ్ళు దొరకటంతో వీళ్ళ దగ్గర వీళ్ళు అంతకుముందు వదిలేసినటువంటి కారుని, విధంగానే ముద్దాయిల యొక్క వాళ్ళు ఉపయోగించినటువంటి చాకులు, వాళ్ళ బట్టలు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ దాని పడటానికి స్కూటరు, ఇవన్నీ కూడా, ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు చాలా అనుకున్నప్పుడు ఇద్దరు ముద్దాయిలు కూడా వాళ్ళు స్కూటర్ వేసుకొని వస్తారు. ఆ స్కూటర్లు అన్నింటిని కూడా ఈ కేసులో దర్యాప్తుల భాగం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందరికీ ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క దందాలకు పాల్పడుతున్నారో, ఈ రకమైన చిల్లర గొడవలకు వెళ్తున్నారో అందరికీ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మీ అందరూ కూడా ఇది మర్డర్ కేసులో ఇరుక్కోవటమే కాకుండా వీళ్ళందరిపైన ఇంకా ఎవరైతే ఇందులో ఇంకా లోతైన దర్యాప్తు చేస్తాం. ఇందులో చిల్లర ముళ్ళ రాశాలు వేసి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇందులో చాలామంది పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరినీ ఏలూరులో ఉన్న ఇలాంటి ఎవరైతే ఈ చిన్న దందాలు చేస్తూ రౌడీ ఇజం పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పైన షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది.